తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అని ప్రజలు ఆశీర్వాదంలో కాంగ్రెస్ పార్టీ 80%కి పైగా మున్సిపల్ స్థానాలు గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్లు ఎన్నికల వాతావరణాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని విమర్శించారు. ఎక్కడికక్కడ ఘర్షణలకు పాల్పడుతూ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశాయన్నారు. ఇక 10 ఏళ్లుగా మున్సిపాలిటీలకు ఏం చేయలేక నిధులు ఇవ్వలేక ఇప్పుడు ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి ప్రజలను మభ్యపెట్టాలని చూసిందని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ప్రజాస్వామ్యాన్ని అపరిస్థితి చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, భగవాన్ని కట్టి బలవరా అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలీసులు అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమంది ఎవరైనా బలవంతంగా తెచ్చుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఎన్నికల ప్రచారానికి వరకు వాళ్ళ ఆరోపణల పరంపర పార్టీని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఎన్నిక తెలంగాణ ప్రజలను మోసపుచ్చే విధంగా అబద్ధాల ప్రచారం చేసి 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ప్రాంతం విధంగా సన్న బియ్యము, రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యామయులు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, రైతులకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇది లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేక ఇలా ఎన్నికల్లో ఓట్లు కూర్చున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని అధికార వ్యవస్థను మృతదల్లే విధంగా కేంద్ర మంత్రులకి మొదలుకుంటే తల్లి కార్యకర్త దాకా రాష్ట్ర మాజీ మంత్రులు టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వ్యవహరించడానికి దురదృష్టకరం.